ఈరోజు జరిగినటువంటి సంఘటన 18వ తారీఖు నాడు మల్లన్న జాతర జరుగుతున్నటువంటి సందర్భంలో, అంటే మనకు స్వాతంత్రం వచ్చి దగ్గర 79 సంవత్సరాలు అవుతుంది. 79 సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ కుల వివక్ష అనేది దేవాలయాలకు ఏదో మనం అంటరాని వాళ్ళ కింద, మనమేదో వెలివేసిన వాళ్ళ మీద మాదిరిగా ఇప్పటికీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు, ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలో అక్కడ దేవాలయానికి దర్శనానికి పోయినటువంటి ఓ రజక తల్లి తన కుటుంబంతో దేవుడిని దర్శనం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో పోతే ఆమె మీద జరిగినటువంటి సంఘటన కానీ దుర్ఘటన కానీ, దౌర్జన్యంగా వాళ్ళని నెట్టివేయడం కానీ, కొట్టడం కానీ, రూమ్లో తీసుకుపోయి కొట్టడం కానీ, ఆ తర్వాత వాళ్ళ కుటుంబానికి తెలిసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సాయంత్రం మళ్ళా దౌర్జన్యంగా కొట్టడం కానీ, ఒక బాలింత నా భర్త ఎందుకు కొడుతుందని చెప్పి కాళ్ళ మీద పడితే ఆ చిన్నారి 2 నెలల బిడ్డను కూడా విసిరేసి తన్నినటువంటి సందర్భాన్ని ఈ రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా కలిసివేసినటువంటి సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మరి చనిపోయినటువంటి అంటే 2 నెలల పాపకి ఏం తెలుసు, ఇప్పటికీ ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆ తల్లి కడుపుకోత మరి ప్రభుత్వానికి ఆ ఉసురు తగులుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇప్పటికీ మనలో ఐక్యమత్యం లేకపోతే ఇటువంటి ఆగడాలు జరుగుతూనే ఉంటాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మనం ఐక్యతగా ఉన్నప్పుడు బహుజనులంతా అందరు కలిసి ఉమ్మడిగా పోరాటాలు చేసినప్పుడే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు